చూడమ్మా ఆన్లైన్ లాస్ట్ క్లాస్ మనకి ఈ ట్రిగోనోమెట్రీ టాపిక్లో మనకి 11.2 కంప్లీట్ అయ్యి ఎగ్జాంపుల్ సమ్స్ స్టార్ట్ అయింది చూడండి. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ అయింది, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అందులో ఎగ్జాంపుల్ 9 మనకి ఏమి చెప్తుంది సారీ. ఇఫ్ cos 7a is equal to sin a minus 6 degrees where 7a is an acute angle find the value of a అక్కడ చిన్న కండిషన్ ఇచ్చేసాడు. ఏంటంటే ఇక్కడ 7a ఈజ్ అండ్ ఎక్యూట్ యాంగిల్ అంటే 2 యాంగిల్స్ సమ్ చేసినప్పుడు ఫర్ సపోజ్ a ప్లస్ b ఎడిషన్ చేస్తే తర్వాత 90 degrees రావాలి. అంటే 1 యాంగిల్ చేసినప్పుడు అనదర్ యాంగిల్ ఎలా వస్తుంది ఇక్కడ. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఏ అనే యాంగిల్ వచ్చింది అనుకోండి, b యాంగిల్ కావాలంటే ఫర్ సపోజ్ ఏ కూడా ఎంత అవుతుంది 90 - b, అలాగే ఓన్లీ b వాల్యూ కావాలంటే 90 - a. అంటే 1 యాంగిల్ చేసినప్పుడు అనదర్ యాంగిల్ ఏమవుతుంది 90లో సబ్ట్రాక్షన్ చేస్తే అనదర్ యాంగిల్ వస్తుంది. ఇందులో ఇక 2 యాంగిల్స్ కూడా 90 బిలో ఎడిషన్ చేస్తే 90 వస్తాయి. 90 బిలో యాంగిల్స్ కాబట్టి ఎడిషన్ చేస్తే 90 degrees వస్తున్నాయి. ఆ యాంగిల్స్ ఏమంటాం ఇక్కడ మనం ఎక్యూట్ యాంగిల్స్ అంటాం. గివెన్ cos 7a is equal to sin a minus 6 degrees. ఇక్కడ ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి. అయితే ఇక్కడ చేంజ్ అవ్వడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ a minus 6 degrees లెఫ్ట్ సైడ్ ఓన్లీ cos 7a ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఓన్లీ సింగిల్ డిజిట్ 7a ఉంది. ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి a minus 6 degrees మనం చేంజ్ చేయడం అవ్వదు. అందులో ఫార్ములా ఉంది మనకి ఐడియా. ఏంటో ఫార్ములా cos theta ఎలా వచ్చింది sin 90 - theta చేస్తే cos theta ఎలా వచ్చింది మనకి sin 90 - theta వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది cos theta. ఇందులో 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ ఏమవుతుంది పాజిటివ్ సింబల్ వేసాం. 90 కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది sin తో ఎలా కన్వర్ట్ అవుతుంది కాస్. ఇక్కడ యాంగిల్ ఎంత కాస్. అందువల్ల sin 90 - theta వాల్యూ ఎంత అవుతుంది cos theta. మరి cos theta ఎలా చేంజ్ అవుతుంది sin 90 - theta. ఇందులో లెఫ్ట్ సైడ్ తీసుకోండి, రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంది ఏంటది cos theta. ఈ theta ప్లస్ వాల్యూ ఎంత 7a. ఇక్కడ theta ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 7a. అందులో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈ ఫార్ములా ఏమవుతుంది sin 90 degrees minus 7a is equal to sin a minus 6 degrees. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమైనా ఇక్కడ సైన్ ఉన్నాయి. సైన్ రేషియో వాల్యూ ఉన్నాయి కాబట్టి యాంగిల్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సైన్ క్యాన్సిల్ అవుతాయి. 90 degrees minus 7a is equal to a minus 6 degrees. ఎప్పుడైనా 2 రేషియోస్ ఈక్వల్ అయితే ఆ 2 రేషియోస్ ఈక్వల్ అయ్యకుండా వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్. 2 రేషియో వాల్యూ ఈక్వల్ అయితే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ 90 - 7a ఈజ్ ఈక్వల్ టు a minus 6 degrees. ఒకసారి చూడండి, ఇది -7a, ఈ -7a రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్. మరి రైట్ సైడ్ ఆల్ ఏమవుతుంది -6 ఉంది. ఈ -6 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది 90 degrees. ఇది -6 లెఫ్ట్ కొత్త ఏమైంది +6 degrees ఈజ్ ఈక్వల్ టు ఇది a, ఇది -7a. ఈ -7 రైట్కి వెళ్తే అవుతుంది +7a. ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అని. రైట్ టు లెఫ్ట్ ఏంటి -6 లెఫ్ట్ కొత్త ఏమైంది +6. లెఫ్ట్ సైడ్ -7a, ఈ -7a రైట్ సైడ్ వెళ్తే అవుతుంది +7a. అలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే మాత్రం 1 by 1 చేసుకోవచ్చు. ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏం చేయాలి, ముందుగా ఇది -6 లెఫ్ట్ కొత్త అయింది +6. అందులో 90 + 6 - 7a ఈక్వల్ టు a అని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే 90 degrees + 6 degrees - 7a ఈజ్ ఈక్వల్ టు a. నెక్స్ట్ స్టెప్లో ఇది -7a రైట్కి వెళ్తే ఏమవుతుంది 90 degrees + 6 degrees ఈజ్ ఈక్వల్ టు a + 7a. ఇలా 2 పార్ట్స్ కింద చేసుకోవచ్చు ఎవరికైనా ఇంకా డౌట్ ఉన్న వాళ్ళంటే. ఇక్కడ మనకి ప్రాసెస్ అర్థమైంది కాబట్టి ఒకసారి చూడమ్మా. ఇది a 1 time, ఇక్కడ a ఎన్ టైమ్ 7 time. 7 time + 1 time ఎంత అవుతుంది 8 time. 8a ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 96 degrees. ఈ వాల్యూ సెట్ చేస్తే ఉంటుంది కదా 90 + 6 ఎంత 96. ఇక్కడ 8 ఏం చేస్తుంది మల్టిప్లై. ఈ మల్టిప్లై చేసే రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 96 డివైడెడ్ బై ఎంత వాల్యూ ఇది 8.
అక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది వాల్యూ, మల్టిప్లికేషన్ చేసే వాల్యూ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. రైట్ సైడ్ వాల్యూ ఎంత 96 డివైడెడ్ బై ఎంత 8. 8 96 ఎంత కలిసి వస్తుంది 8 12 వాడు అడిగింది ఏంటి ఫైండ్ అక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఇది ఫర్ యాంగిల్ ఏ ఇది కూడా ఎంత వచ్చింది 12 degrees. యాంగిల్ మెన్షన్ చేసినా పర్లేదు, డైరెక్ట్గా వాడు ఏ అన్నాడు కాబట్టి ఏ ఇది కూడా 12 degrees అనేది యూజ్ చేసినా పర్లేదు. ఇక ఫార్ములా ఇది మనం యూజ్ చేసిన ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. Example 10. If sin A is equal to cos B, then prove that A plus B is equal to 90 degrees. నెక్స్ట్ అన్నమా ఇక్కడ మనకి ప్రూవ్ దట్ చేయమన్నాం. ఏంటి ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి వాల్యూ 90 అవ్వాలంట. ఏ ప్లస్ బి వాల్యూ 90 అవ్వాలంటే వాడు యూజ్ చేసుకునే వాల్యూ ఏంటి ఇక్కడ సైన్ ఏ కూడా కాస్ బి. అంటే ఇక్కడ ఆపోజిట్ రేషియో ఉంది, అక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. సేమ్ రేషియో అయితే ఈక్వల్ చేయొచ్చు. సేమ్ రేషియో లేదు, ఇక్కడ సేమ్ రేషియో లేదు కాబట్టి సేమ్ రేషియో రావాలంటే ఫార్ములా యూజ్ చేయాలి. ఒకసారి గివెన్ తీసుకోండి. గివెన్ sin A is equal to cos B. మరి ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా నేను. ఫార్ములా ఏంటి ఇక్కడ cos A ఇది కూడా ఎంత ఫార్ములా sin 90 minus theta. ఓన్లీ సైన్ కావాలంటే sin theta కూడా ఎంత అవుతుంది cos 90 minus theta. అంటే మీరు యూజ్ చేసుకునే ఫార్ములా బట్టి నువ్వు sin theta ఫార్ములా రాస్తా అంటే sin theta ఫార్ములా ఎంత అవుతుంది cos 90 minus theta. అలా కాకుండా ఓన్లీ cos theta రాస్తాను అనుకో cos theta కూడా ఎంత అవుతుంది sin 90 minus theta. ఏ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. సైన్ చేంజ్ చేద్దాం అనుకుంటే సైన్ ఫార్ములా ఏంటి కాస్ 90 minus theta. అలా కాదు రైట్ సైడ్ కాస్ చేంజ్ చేద్దాం అనుకుంటే కాస్ theta ఫార్ములా ఎంత సైన్ 90 minus theta. మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. సైన్ అలాగే ఉంచాడు. ఏ చేంజ్ చేసాడు ఇక్కడ కాస్ చేంజ్ చేశాడు. మన కాస్ ఫార్ములా ఏంటి కాస్ 30 కూడా ఎంత సైన్ 90 minus theta. ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఈ ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్గా మనకున్న ఫార్ములా ఏంటి కాస్ థెటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఇక్కడ సైన్ 90 minus theta. ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. వీ నో దట్ ఏదో మనకు తెలిసింటే కదా వీ నో దట్ అది మనకు అది రాస్తా అంతే. ఫార్ములా ఏంటి ఇక్కడ కాస్ బి. కాస్ బి ఎలా చేంజ్ అవుతుంది చూడండి. ఫార్ములా మనకు ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ. ఈ ఫార్ములా యూజ్ చేస్తుంది కాబట్టి కాస్ బి అంటే థెటా ప్లస్ ఎంత ఉంది ఇక్కడ బి ఉంది సైన్ 90 minus ఇక్కడ థీటా ఉంటే థీటా వచ్చింది మరి ఇక్కడ ఎంత ఉంది బి అందువల్ల ఎంత అవుతుంది 90 minus b. వీ నో దట్ కాస్ బి ఇది కూడా సైన్ 90 minus b. ఇది రిటర్న్ చేయాలి కాబట్టి కెన్ రైట్ 1. ఈ వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి సార్. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. కాస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ సైన్ 90 minus b. మీరు రిటర్న్ చేసేటప్పుడు ఇది రాయవలసిన పని లేదు. మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా మనం రిటర్న్ చేసేటప్పుడు ఇక్కడ కాస్ బి అంటే ఫార్ములా రాశాను. ఫార్ములా రాసినందుకు మనకి రీజన్ తెలియాలని. ఈ ఫార్ములా బట్టి మనకి కాస్ బి చేంజ్ అవుతుంది సైన్ 90 minus b. మీకు ఆల్రెడీ తెలియదు కాబట్టి ఒకసారి ఏంటంటే వన్ టైం రాయడం అలవాటు చేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ టైం ఇంక ఈ వెరిఫికేషన్ అంతా రాయట్లేదు డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ సైన్ ఉంది రైట్ సైడ్ కూడా ఉంది సైన్ ఉంది కనుక ఏబి ఏంటి ఇక్కడ ఎక్యూట్ యాంగిల్స్. అందువల్ల కండిషన్ రాయండి. ఇఫ్ ఏ కమ బి ఆర్ ఏ యాంగిల్స్ అవి ఎక్యూట్ యాంగిల్స్. మరి ఎక్యూట్ యాంగిల్స్ అయితే నీకు తెలిసిన కండిషన్ ఏంటి దెన్ లెఫ్ట్ సైడ్ సైన్ రైట్ సైడ్ సైన్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఇది కూడా ఎంత అవుతుంది 90 degrees minus b.
రైట్ సైడ్ ఉంది మైనస్ బి ఉంది, లెఫ్ట్ కొత్త ఏమవుతుంది, ఇది రైట్ సైడ్ మైనస్ బి, రైట్ సైడ్ మైనస్ బి, లెఫ్ట్ కొత్త ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత 90 degrees. ప్రూవ్ దట్ అదే పెడతా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత 90. ఎలా వచ్చింది చూడండి సార్, గివెన్ ఎంత సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఈ టూ రేషియోలో ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి, ఓన్లీ వన్ చేంజ్ అవ్వాలి. ఓన్లీ వన్ వాల్యూ చేంజ్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ సైన్ చేంజ్ అనుకున్నామంటే సైన్ చేంజ్ అవుతుంది ఏమవుతుంది, సైన్ ఫార్ములా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా. సైన్ చేంజ్ చేద్దాం అనుకుంటే సైన్ ఫార్ములా ఏమవుతుంది 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. మరి 90 మైనస్ ఏ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది వాల్యూ పంపేటప్పుడు ఏమవుతుంది మైనస్ ఏ, ఈ మైనస్ ఏ రైట్కి వెళ్తే ఏమవుతుంది 90 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మళ్ళీ ఇంకో స్టెప్ మనకు కావాలి, అందుకు ఏం చేసాం లెఫ్ట్ సైడ్ చేంజ్ అవ్వకుండా రైట్ సైడ్ చేంజ్ చేసాం. రైట్ సైడ్ వాల్యూ ఎంత, రైట్ సైడ్ వాల్యూ ఎంత ఇక్కడ కాస్ బి, కాస్ బి ఫార్ములా ఎంత కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్, సైన్ చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది 90 మైనస్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత బి. ఎప్పుడైనా కూడా మనం 90 మైనస్ రాసినప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ యూజ్ చేసుకోవాలి, ఇక్కడ థీటా అంటే థీటా యూజ్ చేసుకోవాలి, ఇక్కడ 9 అంటే 9 degrees యూజ్ చేసుకోవాలి. 90 మైనస్ బి యూజ్ చేసావు, ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి, కాస్ బి వాల్యూ ఎంత సైన్ 90 మైనస్ బి. లెఫ్ట్ సైడ్ సైన్ రైట్ సైడ్ సైన్ ఉంది, అయితే క్యాన్సిల్ చేసేప్పుడు ఫార్ములా మనకి ఏంటో ఫార్ములా ఏంటంటే అవి ఎక్యూట్ యాంగిల్స్ అయితే క్యాన్సిల్ చేయాలి. ఆ వాల్యూస్ ఇప్పుడు క్యాన్సిల్ అవ్వాలి. ఈ టూ యాంగిల్స్ అంటే ఏ ఆర్ బి, ఈ టూ యాంగిల్స్ కూడా ఏంటి ఎక్యూట్ యాంగిల్స్, అంటే సమ్ చేస్తే ఎంత వస్తుంది 90 వస్తుంది. సమ్ చేస్తే 90 వస్తుంది కాబట్టి ఈ సైన్ రేషియో ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. సైన్ రేషియో క్యాన్సిల్ అవ్వడం ఇంకేముంది లెఫ్ట్ సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 90 మైనస్ బి, రైట్ సైడ్ మైనస్ బి ఉంది, ఈ మైనస్ బి లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ బి, దేర్ఫోర్ ఏ ప్లస్ బి కూడా ఎంత 90 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చేయండమ్మా. ఎగ్జాంపుల్ 11 చూడండి. ఎక్స్ప్రెస్ 81 degrees sin 81 degrees plus tan 81 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. చూడమ్మా సార్, క్వశ్చన్ ఇచ్చిన ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలండి దీన్ని sin 81 degrees ప్లస్ tan 81 degrees అంట ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఎలా చేంజ్ అవ్వాలంట, యాంగిల్స్ బిట్వీన్ యాంగిల్స్ లో ఉండాలి 0 degrees కి 45 degrees కి మిడిల్ ఉండాలంట. ఆ యాంగిల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి మనం 0 degrees టు 45 degrees మిడిల్ ఉండేలా చూడాలి. మిడిల్ అంటే ఎందుకన్నా ఇక్కడ ఈక్యూట్ అంటే 90 అన్నాం, 90 అంటే ఎడిషన్ చేస్తే 90, మరి 90 కాఫ్ ఎంత 45 degrees అంటే 45 బిలో ఉందనుకో చేంజ్ చేయడానికి లేదు. ఒక యాంగిల్ ఇప్పుడు కూడా 45 బిలో ఉందనుకోండి 45 degrees బిలో ఉంటే అది రేషియో చేంజ్ అవ్వదు, అంటే ఎనదర్ రేషియో చేంజ్ అవ్వదు. అది 45 అబౌవ్ ఉందనుకోండి ఆ వాల్యూ కంపల్సరీ బిలో చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, ఫర్ సపోజ్ 56 ఉంది నా దగ్గర, ఈ 56ని బిలో వాల్యూ కింద రాద్దాం అనుకున్నాను. ఎలా రాద్దారు బిలో అంటే ప్లస్ 34 ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 90 వచ్చింది. 56కి 34 ఎడిషన్ చేస్తే 90 వచ్చింది కాబట్టి ఇది ఫర్ సపోజ్ సైన్ అనుకోండి, ఈ సైన్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది కాస్, అంటే సైన్ 56 ఇది కూడా ఎంత అవుతుంది కాస్ 34 అవుతుంది. ఎందుకు అవుతుంది, అది 45 బిలో కాబట్టి, ఇది 45 అబౌవ్ కాబట్టి 45 అబౌవ్ అయితే అది కంపల్సరీ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది 90 మైనస్ 56 ఎంత 34, ఆ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది కాస్. ఒకవేళ tan తీసుకున్నాం, tan 54 తీసుకున్నాం, ఈ tan 54 కూడా చేంజ్ అవుతుంది. ఈ 54 ఉంది ప్లస్ 36 ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 90 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ tan ఆపోజిట్ ఎంత cot, అంటే ఈ వాల్యూ వచ్చింది cot 36, అంటే tan 54 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది cot 36. అంటే 45 బిలో ఉంటే చేంజ్ అవుతాం, కానీ 45 అబౌవ్ ఉంటే కంపల్సరీ అనదర్ రేషియో చేంజ్ అవుతుంది, అనదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది. ఒకసారి అదే మోడల్ చూడండి సార్, ఇక్కడ
ఫస్ట్ ఫార్ములా తీసుకొని రండి. సైన్ థీటా, సైన్ థీటాని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే ఫార్ములా ఏంటి? కాస్ 90 మైనస్ థీటా. సైన్ థీటా ఫార్ములా ఏంటి? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా. ఇప్పుడు ఈ థీటా ప్లస్ అనుకున్న వాల్యూ ఎంత? 81. ఈ థీటా ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? 81 డిగ్రీస్. ఇక్కడ థీటా 1 ప్లస్ ఎంత? 81 డిగ్రీస్. అప్లై చేసే ఫార్ములా ఏంటో ఫార్ములా? సైన్ 81 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 81. మరి 90 మైనస్ 81 ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 81 ఎంత? 9 డిగ్రీస్. అంటే సైన్ 81 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కాస్ 9. చెప్పేది ఇంతకే 81కి ఎంత ఎడిషన్ చేస్తే 9 వస్తుంది, 90 వస్తుంది. 81కి 9 ఎడిషన్ చేసాం టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 90. ఇది సైన్ 81 అయినప్పుడు ఇది ఏమవుతుంది? కాస్ అవుతుంది చెప్పాను. అందులో ఫైనల్గా మనకు ఆన్సర్ కూడా ఏమవుతుంది? ఇక్కడ సైన్ 81 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? కాస్ 9 డిగ్రీస్ వచ్చింది. ఎంత చెప్తున్నామా? ఈసారి ట్యాన్ థీటా ఇక్కడ ఫార్ములా, ట్యాన్ థీటా ఫార్ములా. ట్యాన్ థీటా ఇది కూడా ఫార్ములా ఏంటి? కాట్. ట్యాన్ ఆపోజిట్ ఏంటి? కాట్ 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటా. మరి ఇక్కడ థీటా ప్లేస్లో మనకున్న వాల్యూ ఎంత? 81. థీటా ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత? ఇక్కడ 81 డిగ్రీస్. మరి ఇక్కడ కూడా ఏమి ఇచ్చేయాలి? 81 డిగ్రీస్. మరి 90 మైనస్ 81 ఎంత? 90 మైనస్ 81 ఎంత? 9. ఏంటది? కాట్. కాట్ 9 డిగ్రీస్. కొంతమందికి తెలివితేటలు ఎక్కువైపోయి సార్ పైన కాస్ రాశారు, కిందేమో పొరపాటు కూడా కాస్ రాయాలి, కాట్ రాసి ఉంటారని చెప్పి దాన్ని కూడా టీకిని మార్చేశారు అనుకోండి ఇబ్బంది పడతారు. ఇది కాస్, ఎందుకంటే సైన్కి కాస్కి రిలేషన్ ఉంది, సైన్కి కాస్కి రిలేషన్ ఉంది, అలాగే ట్యాన్కి కాట్కి రిలేషన్ ఉంది కాబట్టి అవి అలాగే చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకి గివెన్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు క్వశ్చన్ తీసుకోండి ఏంటో. ఏంటిది? సైన్ 81 డిగ్రీస్ ప్లస్ ట్యాన్ 81 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 81 వాల్యూ ఎంత? కాస్ 9 డిగ్రీస్ ప్లస్ ట్యాన్ 81 డిగ్రీస్ ఎంత? కాట్ 9 డిగ్రీస్. అదే ఆన్సర్. ఆ ట్రాన్స్ఫర్ చేయడం, ఆ చేంజింగ్ చేయడమే కావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 0 to 45 వచ్చేది 9 అనేది బిట్వీన్ 0 to 45 కదా. 9 అనే వాల్యూ బిట్వీన్ 0 and 45. ఎక్కడ 9 అనేది ఏమవుతుంది? బిట్వీన్ 0 and 45. ఈ 9.0 అని కొంతమంది ప్రబుద్ధులు కొంతమంది ఇలా రాస్తారు. అది పవర్లో పెట్టాలి, డిగ్రీ అది 9 డిగ్రీస్. అదనా పొరపాటున దాన్ని కొన్ని రోజులకి జాయిగా ఇక్కడికి పెడతారు, ఇక్కడ పెడతారు, చివరికి 90 చేసేస్తారు దాన్ని. అదనా అలాంటి తెలివితేటలు వాడకుండా జాగ్రత్తగా రాయండి. అది నెక్స్ట్ అంతేనమ్మా. ఎగ్జాంపుల్ 12. ఎగ్జాంపుల్ 12 ఏమిటంటే ఇఫ్ ఏ కమ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ of triangle ABC, then show that sin B plus C by 2 is equal to cos A by 2. మనకి ఇచ్చింది ఓన్లీ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాడు. అయితే మనం యూజ్ చేసే ఈ టాపిక్లో కంపల్సరీ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిలే. ఇక్కడ యూజ్ చేసే ఈ టాపిక్లో ట్రయాంగిల్ కంపల్సరీ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబిసి అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఎంత? ఎట్ బి యూజ్ చేయొచ్చు, మనకి ఏది యూజ్ చేసుకున్నా మనకు అనవసరం. అందువల్ల ఏబిసి అనే ఇక్కడ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎన్ని ఇక్కడ ఉన్నాయి యాంగిల్స్? ఇక్కడ ఏబిసి ఏంటవి? ఇంటీరియర్ ఎందుకన్నానంటే లోన వైపు ఉన్నాయంటే ఏముంటుంది? అక్కడ ఇంటీరియర్ అంటాం. లోన వైపు ఉన్న ఏమవుతుంది? ఇంటీరియర్. అలా కాకుండా ఈ లైన్ ఇలా పొడిగించాం, ఈ బయట వచ్చిన యాంగిల్ ఏమవుతుంది? ఎక్స్టీరియర్. లోనకుంటే ఇంటీరియర్, లైన్ పొడిగించి బయటకు చూపించాం కదా ఏంటి? ఎక్స్టీరియర్. అందువల్ల ఇంటీరియర్ ఇటు యాంగిల్ వేరే అవుతుంది, ఎక్స్టీరియర్ వేరే అవుతుంది.
సమ్ చేసేటప్పుడు మనకి మోడల్ మారిపోద్ది. సమ్ ఆఫ్ ది యాంగిల్స్లో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎంత అవుతుంది 180. అలా కాకుండా ఎక్స్టీరియర్ చూసామనుకోండి ఈ లైన్ చూస్తాం, ఈ లైన్లో ఎంత అవుతుంది 180. ఫర్ సపోజ్ లాన్ 30 degrees ఉంది, అప్పుడు ఎక్స్టీరియర్ ఎంత అవుతుంది 150 degrees. ఎక్స్టీరియర్ ఎంత అవుతున్నప్పుడు 150 degrees. లాన్ 60 degrees ఉంది, అప్పుడు ఎక్స్టీరియర్ ఎంత అవుతుంది 120 degrees. ఎందువల్ల ఎడిషన్ చేస్తే ఎంత రావాలి 180 రావాలి. కాబట్టి ఎక్స్టీరియర్ అడిగినప్పుడేమో ఎడిషన్ 180 రావాలి. ఇంటీరియర్ అడిగితే సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఎంత అవుతుంది 180. అందువల్ల మోడల్ మారిపోద్ది. చూడండి ఒకసారి ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటో, క్వశ్చన్లో ఉన్న మ్యాటర్ ఏంటిది, గివెన్ A, B, C are interior angles దేనికి ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. దెన్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఉంది మన దగ్గర. ఏ ప్రాపర్టీ ఉంది అక్కడ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, A ప్లస్ B ప్లస్ C ఇది కూడా ఎంత 180 degrees. కాకపోతే బ్రాకెట్ లేదు ఇక్కడ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఆల్రెడీ 3 యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నావు కాబట్టి ఒక ట్రయాంగిల్ ఉన్న ఫార్ములా ఏంటి, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 180 degrees. మరి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది, ఇక్కడ BC ఉంది, మరి రైట్ సైడ్ ఏముంది A. అంటే రైట్ సైడ్ లెటర్ ఉండాలి, A మా రైట్ సైడ్ ఉండాలి. కాబట్టి B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ A. డైరెక్ట్గా చేసినా పర్లేదు, ముందుగా ఆఫ్ చేసి తర్వాత చేసినా పర్లేదు. మన ఎలా అంటే మనకున్న ప్రాసెస్లో ఏ విధంగా యూజ్ చేసుకుంటారో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా డివైడ్ చేయొచ్చు, కాబట్టి డివైడ్ విత్ 2 చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మార్చుకోవచ్చు. లేదా డైరెక్ట్గా డివైడ్ చేసుకునే కన్నా ముందుగా ఏం చేస్తారు, ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఈ ప్లస్ ఏ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది, ఇది ప్లస్ రైట్కి వెళ్తే అవుతుంది మైనస్ అయింది. ఇప్పుడు డివైడ్ విత్ ఏ టర్మ్ అది మనకి ఇక్కడ ఏముంది బై 2, అంటే డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్. డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్ చేస్తే అవుతుంది B ప్లస్ C డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మన రైట్ సైడ్ కూడా ఉంటుంది 180 degrees మైనస్ A డివైడెడ్ బై 2. మరి ఇక్కడ ఇది కాన్స్టెంట్ టర్మ్, మరి కాన్స్టెంట్ టర్మ్కి సెపరేట్గా వేసుకోవాలి. సెపరేట్గా వేసుకుంటే ఎలా వస్తుంది, B ప్లస్ C డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees బై 2 మైనస్ A బై 2. ఎప్పుడైనా మనం చేసినప్పుడు అక్కడ ప్రాసెస్లో ఇది కంబైన్డ్గా ఉంది కాబట్టి B ప్లస్ C బై 2 వేసావు, ఇక్కడ కూడా కంబైన్డ్గా 180 degrees మైనస్ A డివైడెడ్ బై 2 వేసావు. కానీ ఇక్కడ 180 అనేది కాన్స్టెంట్ వాల్యూ, అందులో సెపరేట్గా ఉండాలి కాబట్టి 180 బై 2 మైనస్ A బై 2. మరి 180 బై 2 ఎంత అవుతుంది, ఇక్కడ 90. అంటే మన ఫైనల్గా ఏమొచ్చింది, ఇక్కడ B ప్లస్ C డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ A బై 2. టేకింగ్ సైన్ రేషియో ఆన్ బోత్ సైడ్. అంటే ఇక్కడ ఏది అప్లై చేయాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ మనకి క్వశ్చన్లో లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ ఏముంది, ప్రూవ్ దట్లో B ప్లస్ C బై 2కి ఏముంది, ఇక్కడ సైన్ ఉంది. మరి ఇక్కడ B ప్లస్ C బై 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏ రేషియో కావాలి, ఇక్కడ సైన్ కావాలి. అందువల్ల ఏం అప్లై చేస్తుంది, ఇక్కడ ఆన్ టేకింగ్ ఏం తీసుకోవాలి, సైన్ రేషియో ఆన్ బోత్ సైడ్. సైన్ రేషియో ఆన్ బోత్ సైడ్. సైన్ రేషియో ఆన్ బోత్ సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ సైన్ సెపరేట్గా ఉండాలి, అర్థం కమెంట్ చేసేకండి. ఆన్ టేకింగ్ సైన్ రేషియో ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, సైన్ లెఫ్ట్ సైడ్ అంతా B ప్లస్ C డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ రైట్ సైడ్ అంతా 90 degrees మైనస్ A బై 2. sin B plus C divided by 2 is equal to sin 90 degrees minus A by 2. ఇక్కడ సెపరేట్గా చదవాలి, ఇక్కడ 90 degrees minus A by 2 అంతే. దాన్ని మీరు రిటర్న్ చేసినప్పుడు 90 degrees minus A by 2 రాసాం అనుకో కాన్సెప్ట్ అంతా రాంగ్ అవుతుంది. అంతా చూసుకొని అయ్యేటప్పుడు ప్రాసెస్లో ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. లెఫ్ట్ సైడ్ సైన్ అలాగే ఉంది,
సైన్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు మరి రైట్ సైడ్ చూడండి సరే సైన్ 90 మైనస్ థీటా అదంతా కూడా ఏంటి థీటా సైన్ 90 మైనస్ థీటా ఫార్మ్ ఏంటి సైన్ 90 మైనస్ థీటా ఫార్మ్ ఉన్న దగ్గర సైన్ 90 మైనస్ థీటా ఫార్మ్ ఏంటి కాస్ థీటా సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి ఫార్ములా రిటర్న్ చేసుకున్నాం ఆ ఫార్ములా రిటర్న్ చేసుకుంటే ఇక్కడ సైన్ ఏమవుతుంది కాస్ మరి ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత a/2 వచ్చిందా లేదా సైన్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ a/2 ప్రూవ్ దట్ చేసినప్పుడు ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అందుకు ఫార్ములా ఏంటి ఇక్కడ సైన్ 90 మైనస్ థీటా ఇది కూడా కాస్ థీటా కాబట్టి ఈ థీటా ప్లస్ ఉన్న వాల్యూ ఎంత థీటా ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ a/2 అందువల్ల కాస్ థీటా ప్లస్ లో a/2 రిటర్న్ చేశాను హ్యాండ్స్ ప్రూవ్డ్ ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి హ్యాండ్స్ ప్రూవ్డ్ ఈ టైప్ మెథడ్ మనకి ఇంటర్మీడియట్లో చాలా ఎక్కువ వాడతాం అంటే ఇవే మెథడ్ వాడాలి ఇలా డివైడ్ చేయాలి అయితే ఇక్కడ కొంతమంది చూడండి ఒకసారి కొంతమందికి ఇలా సెపరేట్ చేయడం కన్ఫ్యూజ్గా ఉంది అలా కన్ఫ్యూజ్గా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మార్చుకోవచ్చు కాబట్టి మెథడ్ అక్కడ డివైడ్ చేయడం కొంతమందికి కొంచెం లాంగ్ ప్రాసెస్ అయిన వాళ్ళకి ఎవరికైనా కూడా దాని ప్రాసెస్ మార్చుకోవచ్చు ఈ స్టెప్స్ అన్ని కూడా కొంతమందికి లాంగ్ అయిపోతుంది అలాంటి వాళ్ళు చేయవలసింది మన ఏంటి తెలుసా ఒకసారి చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా 180 డిగ్రీస్ రాస్తున్నారు కదా ఇక్కడ ఇలా రాసినప్పుడు మీరు ఏం చేయాలి డివైడ్ విత్ 2 అని రాసేసుకోండి వెంటనే అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా డివైడ్ విత్ 2 అని రాసేసారనుకోండి అప్పుడు ఏమవుతుంది a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ ఎంత 180/2 2 180 ఎండింగ్ వేస్తుంది 90 టైమ్స్ ఇదేంటిది ప్లస్ a/2 ఈ ప్లస్ a/2 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది b/2 ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ a/2 ఇక్కడ 2కి ఎలా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఉంది ఇక్కడ ఈక్వల్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఈక్వల్ కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 2 అంటే by2 b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ a/2 ఈ ప్రాసెస్ ఎవరికైనా కొంచెం కష్టంగా అనిపిస్తే ఆ ప్రాసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అదనా అంటే ముందుగానే మనకి ఫస్ట్ మెథడ్లో ఏం చేయాలి డివైడ్ విత్ అని రాసేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని a/2 b/2 c/2 ఈజ్ ఈక్వల్ టు 180/2 180/2 వాల్యూ ఎంత 90 ఇది ప్లస్ రైట్కి వెళ్తే ఏమవుతుంది మైనస్ ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఎల్సిఎం కింద చేసి b ప్లస్ సి అని రాసుకోవచ్చు అదనా నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయినాయి ఎక్సర్సైజ్ చూడమ్మా ఎక్సర్సైజ్ 11.3 ఎక్సర్సైజ్ 11.3 ఫస్ట్ చూడమ్మా ఫస్ట్ మనకి ఏమిచ్చారంటే ఎవాల్యుయేట్ ఫస్ట్ పాయింట్ tan 36 degrees divided by cot 54 degrees ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ వాడు వాల్యూ ఎవాల్యుయేట్ చేయమన్నాడు tan 36 divided by cot 54 degrees అని చెప్పాను మీరు యాంగిల్ చేంజ్ చేసేటప్పుడు బిట్వీన్ 0 to 45 ఉన్నాయి చేయకూడదు బిట్వీన్ 0 to 45 అయినప్పుడు ఆ వాల్యూ చేంజ్ చేయాల్సిన పర్లేదని చెప్పాను ఇక్కడ బిట్వీన్ 0 to 45 కదా ఇది అని చూడండి సార్ ఇక్కడ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తానండి ఇది ఫార్ములా రాశాను కాట్ ఏంటది కాట్ థీటా ఫార్ములా ఏంటి tan 90 మైనస్ థీటా కాట్ థీటా ఫార్ములా ఏంటి tan 90 మైనస్ థీటా ఇది కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ థీటా ఇప్పుడు థీటా ప్లస్ ఉన్న వాల్యూ ఎంత కాట్ 54 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ 54 డిగ్రీస్ మరి 90 మైనస్ 54 ఎంత అవుతుంది వాల్యూ దేర్ఫోర్ కాట్ 54 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ 54 ఎంత 36 90 మైనస్ 54 ఎంత 36 ఇప్పుడు వాల్యూ తీసుకోండి వాల్యూ తీసుకుంటే tan 36 డిగ్రీస్ డివైడెడ్ బై cot 54 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు
ఇది ఫార్ములా తెలియదని మళ్ళీ రిటర్న్ చేశాను, అందువల్ల ఫార్ములా రాసుకోవాల్సిన పర్లేదు, ఒకసారి అలవాటు అయితే సరిపోద్ది. ఈజ్ ఈక్వల్ టు tan 36 degrees డివైడెడ్ బై, ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది, ఇక్కడ cot 54 ఉంది, ఈ cot 54 ఎంత అయింది tan 36 degrees. న్యూమరేటర్లో tan ఉంది, డినామినేటర్లో tan ఉంది, యాంగిల్ కూడా ఉంది ఇక్కడ ఈక్వల్. న్యూమరేటర్లో tan ఉంది, డినామినేటర్లో కూడా tan ఉంది, యాంగిల్ ఈక్వల్గా ఉంది అనుకోండి, వాల్యూ ఎంత అవుతుందని చెప్పాను 1, ఇందువల్ల క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్ ఎంత క్యాన్సిల్ అవుతుంది 1 టైం, ది ఫైనల్ ఆన్సర్ ఎంత 1. మీరు చూడగానే ఆన్సర్ వేయచ్చు అని చెప్పాను నేను, మీరు చూడగానే ఆన్సర్ వేయచ్చు. ఎలా వేయచ్చో రిలేషన్ చూడండి, రిలేషన్ ఏముండాలి చూడండి, సారీ సైన్ కాస్ ఉండాలి, లేదా tan కాట్ ఉండాలి, లేదా కోసీకెంట్ సీకెంట్. సైన్ కాస్ ఉన్నప్పుడు కానీ, tan కాట్ ఉన్నప్పుడు కానీ, కోసీకెంట్ సీకెంట్ ఉన్నప్పుడు కానీ యాంగిల్ సమ్ చేయండి. అంటే ఫస్ట్ యాంగిల్ ఏ అనుకున్నాం, సమ్ ఏ ఇది సమ్ బి, ఈ 2 యాంగిల్స్ సమ్ చేస్తే నీకు 90 వచ్చింది అనుకో, ఆన్సర్ 1. ఆ 2 యాంగిల్స్ సమ్ చేస్తే నీకు 90 వచ్చింది అనుకోండి, ఆ 2 యాంగిల్స్ సమ్ చేయండి, సమ్ చేస్తే 90 వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ ఎంత 1. ఎప్పుడు బిట్లో చేయాలి. ఇక్కడ చూడండి 36 + 54, 36 + 54 ఎంత 90, అందుకే ఆన్సర్ ఎంత వచ్చింది 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సెకండ్ పాయింట్, cos 12 degrees minus sin 78 degrees. cos 12 degrees minus sin 78 degrees. ఇందులో ఏది చేంజ్ అవుతుందంటే ఇది 12, అంటే బిట్వీన్ 0 to 45, ఇది 45 అబౌవ్, 45 అబౌవ్ కాబట్టి ఈ వాల్యూ చేంజ్ చేద్దారు. ఒకసారి దాని ఫార్ములా రాసుకోండి. sin θ ఫార్ములా, sin θ కూడా ఫార్ములా ఏంటి, cos 90 - θ. cos ఎంత 90 - θ. మరి θ ప్లస్ ఉన్న వాల్యూ ఎంత, sin 78 degrees ఈజ్ ఈక్వల్ టు cos 90 degrees minus 78 degrees. ఒకసారి చూడండమ్మా, ఇక్కడేమో డిగ్రీ పెట్టడం లేదు, ఇక్కడ డిగ్రీ ఎందుకు పెట్టడం లేదంటే వాల్యూ కాబట్టి వాల్యూ మైనస్ θ అని రాశాను, కానీ ఇక్కడ డిగ్రీ ఉంది కాబట్టి డిగ్రీ యూజ్ చేసుకుంటాను. అదొకటిలో సమ్లో డిగ్రీ ఉంది కాబట్టి డిగ్రీ అయితే వేసావా, దీనికి పవర్ కూడా డిగ్రీ వేయండి, ఇక్కడైతే వేయాల్సిన పని లేదు. అన్నా ఇది ఫార్ములా కాబట్టి ఫార్ములా పవర్ రాయట్లేదు. అదే సమ్లో మాత్రం డిగ్రీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 90 degrees - 78 degrees అని రాసుకోవాలి. మరి 90 - 78 ఎంత, sin 78 degrees ఈజ్ ఈక్వల్ టు cos 90 - 78 ఎంత 12. ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే ఏంటో వాల్యూ ఇది, cos 12 degrees minus sin 78 degrees ఈజ్ ఈక్వల్ టు cos 12 కదా, cos 12 ఉంది, cos 12 మైనస్ sin 78 ప్లస్ వాల్యూ ఎంత ఇప్పుడు cos 12. మరి cos 12 - cos 12 ఎంత 0, cos 12 - cos 12 ఎంత 0. ఇక్కడ కూడా చూసారా, ఇందాకైతే డివిజన్ కాబట్టి సేమ్ వాల్యూ ఉంటే క్యాన్సిల్ 1, మరి ఇక్కడ ఏముంది మైనస్, మరి సేమ్ వాల్యూ అయితే మైనస్ చెప్తే ఏమవుతుంది 0. ఇక్కడ 12 + 78, 12 + 78 ఎంత 90 కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది 1 - 1 ఎంత 0. ఇక్కడ 2 పాయింట్స్ అయితే థర్డ్ పాయింట్ చూడమ్మా. థర్డ్ పాయింట్లో కోసికెంట్ 31 degrees మైనస్ సీకెంట్ 59 degrees. చూడమ్మా, ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా మీకు పెద్దగా కష్టపడాల్సిన మళ్ళీ ఇక్కడ బిలో వాల్యూ ఎంత చూడండి 31, బిలో 45, అందరికి దీని అవసరం లేదు. సీకెంట్ θ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి చూడమ్మా, ఫార్ములా సీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ 90 - θ. సీకెంట్ θ ఇది కూడా ఫార్ములా ఏంటి, కోసికెంట్ 90 - θ. మీకు ఫార్ములా రిటర్న్ కాదు కాబట్టి ఫార్ములా రాస్తున్నాను, రాయవలసిన పని లేదని చెప్పాను నేను. సీకెంట్ θ వాల్యూ ఎంత 59 degrees ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ 90 degrees minus 59 degrees. ఫైనల్ వాల్యూ ఎంత కోసికెంట్ 90 - 59 31 degrees. ఆ 90 - 59 ఎంత 31 కాబట్టి సీకెంట్ 59 ఎంత వచ్చింది
సీకెంట్ 59 degrees ఈజ్వల్ ఎంత కోసికెంట్ 31. ఇప్పుడు సమ్లోకి వెళ్ళండమ్మా. కోసికెంట్ 31 degrees మైనస్ సీకెంట్ 59 degrees ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ 31 అలాగే ఉంది. కోసికెంట్ 31 degrees మైనస్ ఈ సీకెంట్ 59 వాల్యూ ఎంత వచ్చింది సరిపోతలే కాబట్టి కోసికెంట్ 31 అలాగా ఉంచి మైనస్ ఈ సీకెంట్ 59 వాల్యూ ఎంత కోసికెంట్ 31 degrees. కోసికెంట్ ఎలా రాసాను మైనస్ సీకెంట్ 59 వాల్యూ ఎంత కోసికెంట్ 31. సేమ్ వాల్యూ సబ్ట్రాక్షన్ ద్వారా ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ కోసికెంట్ 31 degrees మైనస్ సీకెంట్ 59 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ 0. నెక్స్ట్ చూడమ్మా. ఇదంతా ఫస్ట్ క్వశ్చన్లో పాయింట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సైన్ 15 degrees సైన్ 15 degrees సీకెంట్ 75 degrees సైన్ 15 degrees సీకెంట్ 75 degrees. చాలామంది ఈ 3 sums వాళ్ళగానే అలవాటు అయిపోయి నెక్స్ట్ సమ్ చేసేద్దాం అనుకున్నారు. కానీ నెక్స్ట్ సమ్ చేయడానికి ఇక్కడ సైన్ సీకెండ్ ఇచ్చాడు. మన రిలేషన్ ఏంటి మరి సైన్ కాస్ ఉండాలి కానీ ఇక్కడ ఏముంది సీకెండ్ ఉంది. మరి సైన్ సీకెండ్ ప్లేస్ రావడానికి రీజనబుల్ ఏంటంటే సీకెండ్ ఎలా చేంజ్ అవుతుందని చెప్పి నేను ఫార్ములా బట్టి సీకెండ్ ఎలా చేంజ్ అవుతుంది కొసికెండ్ చేంజ్ అవుతుంది. మరి కొసికెండ్ ఫార్ములా ఎంత 1/sin. కొసికెండ్ ఫార్ములా ఏంటి ఇక్కడ 1/sin. అందులో చూడండి 1 by 1 స్టెప్ వేసుకుంటారా ఒకసారి. సీకెంట్ థీటా ఫార్ములా చూడమ్మా సరే. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ 90 మైనస్ థీటా ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఈ థీటా ప్లస్ అన్న వాల్యూ ఎంత సీకెంట్ 75 degrees ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ 90 degrees మైనస్ 75 degrees. సీకెంట్ ఫార్ములా కోసికెంట్ కాబట్టి కోసికెంట్ 90 మైనస్ 75 రాసావు. మరి కోసికెంట్ 90 మైనస్ 75 ఎంత కోసికెంట్ 90 మైనస్ 75 వాల్యూ ఎంత 15 degrees. దేర్ఫోర్ సీకెంట్ 75 degrees వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ కోసికెంట్ 15 వచ్చింది. ఇప్పుడు సమ్లోకి వెళ్ళండి. సైన్ 15 degrees సీకెంట్ 75 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ అలా ఉంది. మరి ఇక్కడ సీకెంట్ 75 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ కోసికెంట్ వచ్చింది కోసికెంట్ 15 degrees. మరి ఫార్ములా ఐడియా ఉంటే సమ్ అయిపోయింది. ఇక్కడ ఏంటా ఫార్ములా సీకెంట్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ కోసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పింది నీకు 1 ఫస్ట్ అయిపోయిన ఫార్ములా. ఈ ఫార్ములా నీకు ఐడియా ఉంటే పర్వాలేదు తక్కువ ఆన్సర్ చేయొద్దు 1 వేద్దు. ఎందుకు ఇక్కడ థీటా ఉంది ఇక్కడ థీటా ప్లస్ ఉంటుంది 15 యాంగిల్ సరిపోయింది. ఇది సైన్ ఇది కోసిక్ రెండు సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఎంత 1 రాయొచ్చు అక్కడ. కానీ నాకు ఫార్ములా మిస్ అయ్యింది. అప్పుడు ఏంటి వారి పరిస్థితి అప్పుడు ఒక ఫార్ములా ఒక ఐడియా ఉంది. ఏంటో ఫార్ములా ఏంటంటే కోసికెంట్ థీటా ఇది కూడా ఫార్ములా ఏంటంటే 1/sin. కోసికెంట్ థీటా ఫార్ములా ఎంత 1/sin థీటా. అంటే సైన్ 15 degrees అలాగే ఉంచి ఈ కోసికెంట్ ప్లేస్లో మనకున్న ఫార్ములా ఎంత 1/sin థీటా ప్లేస్ ఉన్న వాల్యూ ఎంత 15 degrees. ఇప్పుడు చూడండి అమ్మా ఇదేమో డినామినేటర్లో ఉంది ఇది న్యూమరేటర్. ఈ 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ ఎంత 1. ఏం చేశాను చూసారు ఇక్కడ సైన్ 15 అలాగే ఉంచాను. సీకెంట్ 75 వాల్యూ ఎంత కోసికెంట్ 15. కానీ సైన్ ఇంటూ కోసిక్ వాల్యూ 1 అని ఐడియా ఉన్న వాళ్ళు పర్వాలేదు. ఐడియా లేదు వాళ్ళకి అప్పుడేంటి ఫార్ములా కోసికెంట్ థీటా ఇది కూడా ఫార్ములా ఎంత 1/sin థీటా. మరి కోసికెంట్ ప్లేస్లో 1/sin ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత 15. ఇది sin 15 ఇది sin 15. ఇదేమో న్యూమరేటర్ ఇది డినామినేటర్. ఈ 2 వాల్యూస్ ఏమని క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ ఎంత 1. నేను రాసిన ఫార్ములాస్ ఎక్కడ ఎలా రాసినా అయ్యే రిటర్న్ చేసుకోవాలి. ఆ ఫార్ములాస్ మిస్ చేసుకుంటే మీకు అర్థమవుతుందా. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి సిన్స్ అంటాం. కోసిక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా. నెక్స్ట్ పాయింట్ చూడండి 6th పాయింట్. 5th పాయింట్ అక్కడ 6th ఇచ్చాడు. చూడండి 5th పాయింట్ చూడమ్మా tan 26 degrees
tan 64 degrees. రెండు tan ఇచ్చాడు, tan 26 tan 64. మరి దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇది బిలో 45, ఇది చేంజ్ అవ్వదు. ఇది అబౌవ్ 45 కాబట్టి ఈ వాల్యూ చేంజ్ చేద్దారు. ఏ ఫార్మ్ ఇది tan θ. మరి tan θ ఎలా చేంజ్ అవుతుంది? cot 90 మైనస్ θ, cot 90 మైనస్ θ. tan θ ఫార్మ్ ఏంటి? cot 90 మైనస్ θ. ఇప్పుడు ZWS ఉన్న వాల్యూ ఎంత? ఇక్కడ 64 యూజ్ చేస్తున్నాను. tan 64 degrees ఈజ్ ఈక్వల్ టు cot 90 మైనస్ 64. మరి 90 మైనస్ 64 వాల్యూ ఎంత? tan 64 degrees ఈజ్ ఈక్వల్ టు cot 90 మైనస్ 64 ఎంత? 26 degrees. అదే tan 64 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తానికి ఏమవుతుంది? cot 26 వచ్చింది. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? tan 26 degrees ఇంటూ tan 64 degrees ఈజ్ ఈక్వల్ టు tan 26 అలాగే ఉంది, tan 26 ఇంటూ tan 64 వాల్యూ ఎంత? tan 64 వాల్యూ ఎంత? cot 26, cot 26 degrees. మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు మొత్తం 3 ఫార్ములాస్ చెప్పాను. ఏంటో ఫార్ములా? ఫస్ట్ది sin θ ఇంటూ cosec θ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. అలాగే cos θ ఇంటూ secant θ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. అలాగే థర్డ్ ఫార్ములా tan θ ఇంటూ cot θ. ఇలా 3 ఫార్ములాస్ చెప్పాను. ఈ 3 ఫార్ములాస్ చాలా యూజ్ అవుతుందని చెప్పాను. ఇక్కడ tan ఇంటూ cot ఉంది, tan ఇంటూ cot ఉంది. యాంగిల్స్ ఏంటి ఇక్కడ? θ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉండి tan ఇంటూ cot ఉన్న ఆన్సర్ ఎంత? 1. అలా ఐడియా ఉన్న వాళ్ళు పర్వాలేదు. ఇక్కడ ఐడియా లేని వాళ్ళు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటో వాల్యూది? cot θ వాల్యూ కావాలి. మరి cot θ ఫార్మ్ ఏంటి? cot θ ఇది కూడా ఫార్మ్ ఏంటి? 1/tan θ. cot θ ఫార్మ్ ఏంటి? 1/tan θ. ఇది తెలిసిన వాళ్ళు ఆన్సర్ 1 వేయచ్చు డైరెక్ట్. తెలియని వాళ్ళు ఉన్నారు కదా, మరి అప్పుడు ఫార్మ్ ఏంటి? cot θ ఇది కూడా 1/tan θ. కాబట్టి tan 26 degrees ఇంటూ cot అంటే ఎంత? 1/tan ఇక్కడ యాంగిల్ ఎంత? 26. ఈ 2 వాల్యూస్ ఏమైంది? క్యాన్సిల్. ఫైనల్ ఎంత వచ్చింది? 1. ఫార్ములా ఎక్కడ రాయాలని చెప్పిన ఇక్కడ రైట్ సైడ్ రాసుకోవాలి. ఇక్కడ రాసుకోవాలి ఫార్ములా. ఇక్కడ ఎలా రాస్తాను నేను? సిన్స్ అని పెట్టి పైన 2 చుక్కలు కింద 1 చుక్క పెట్టాను అనుకోండి, అది సిన్స్ అంటే రీజన్ చెప్తున్నాం అని. దానికి రీజన్ చెప్తున్నాం ఎందుకు వచ్చింది అన్నది. ఇక్కడతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ చూడమ్మా. tan 48 degrees tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees is equal to 1. వాడు అడిగింది షో దట్ అడిగాడు. షో దట్ అన్న ప్రూవ్ దట్ అన్న ఒకటే కాబట్టి మనం ఆ ప్రాసెస్లో అది యూజ్ చేసుకోవాలి. చూడమ్మా, సమ్లో మనకి tan ఇంటూ tan అని 4 టైమ్స్ ఇచ్చాడు. ఎక్కడ కూడా ప్లస్ మైనస్ ఇచ్చాడు. ఓన్లీ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవ్వాలి. ఏంటో వాల్యూస్ చూడండి సరే. 45 అబౌవ్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగో 48 అబౌవ్, ఇక్కడ 48 అబౌవ్ అంటే 45 అబౌవ్ ఉంది కాబట్టి 45 అబౌవ్ ఉన్న వాల్యూ ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ఇక్కడ చూడండి 48 ఇక్కడ ఎడిషన్ చేస్తే ఇది వస్తుంది మనకి 16 + 17 చూడండి. 16 + 74 ఎంత? 90. 16 + 74 వాల్యూ 90 కాబట్టి ఈ 2 వాల్యూస్ చేంజ్ అవుతాయి. అంటే ఈ వాల్యూ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇందులో కన్వర్ట్ అవుతుంది, కానీ వాల్యూ ట్యాన్లో రాదు, కాట్లో వస్తుంది. అలాగే 48 + 42 వాల్యూ ఎంత అవుతుంది? 90. అంటే ఈ tan 48 ఎలా చేంజ్ అవుతుంది? ఈ 48 degrees చేంజ్ అవుతుంది, కానీ tan రాదు, వస్తుంది, కాట్ వస్తుంది. అండ్ 2 వాల్యూస్ చూడండి సరే. ఫార్ములా ఫస్ట్ tan θ ఈజ్ ఈక్వల్ టు cot 90 మైనస్ θ. tan θ ఈజ్ ఫార్ములా ఏంటి? cot 90 మైనస్ θ. tan ఫస్ట్ చూడమ్మా,
tan 48 degrees is equal to cot 90 degrees minus 48 degrees is equal to cot 90 minus 48 ఎంత 42 ఒక యాంగిల్ వచ్చింది అక్కడికి. నెక్స్ట్ ఎంత ఎంత 74 tan 74 degrees is equal to tan 74 degrees is equal to ఏమవుతుంది cot 90 degrees minus 74 is equal to cot 90 minus 74 ఎంత 16 degrees. ఈ టూ యాంగిల్స్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది 48 ఏమో 42 కింద వచ్చింది, 74 ఎంత వచ్చింది 16 వచ్చింది, కానీ ఇక్కడ tan అంటే ఏమొచ్చింది cot. ఇప్పుడు ఒకసారి సమ్లోకి వెళ్ళండి. LHS టేక్ LHS పార్ట్ ఏం చూడమ్మా tan 48 degrees tan 16 degrees tan 42 degrees tan 74 degrees. LHS పార్ట్ తీసుకున్నాను. ఈ LHS పార్ట్లో ఉన్న వాల్యూ చూడండి సారి tan 48 కన్వర్ట్ అయింది. ఎలా కన్వర్ట్ అయింది cot 42 ఇంటూ tan 16 degrees tan 42 degrees ఇంటూ tan చూడండి అక్కడ ఈ tan 74 వాల్యూ ఎలా కన్వర్ట్ అయింది cot 16 degrees. మనం మల్టిప్లికేషన్ చేయాలని ఏం చేయాలన్నా ఆ వాల్యూస్ సేమ్ యాంగిల్ ఉండాలి. సేమ్ యాంగిల్ ఉన్న వాల్యూస్ అంటే ఇక్కడ చూడండి ఇది 42 ఎక్కడ 42 ఉంది ఇక్కడ 42, ఇది tan 16 ఇది cot 16. ఈ వాల్యూస్ కొంచెం ప్లేస్ వచ్చి అరేంజ్మెంట్ చేసుకుంటే చూడండి ఏమొచ్చిందో tan 16 degrees ఇంటూ cot 16 degrees ఇంటూ నెక్స్ట్ tan 42 ఇంటూ cot 42 అంటే మల్టిప్లికేషన్ ప్రాసెస్ అరేంజ్మెంట్ చేశారు. ఏంటి అరేంజ్మెంట్ ఇది 16 degrees ఇంటూ 16 degrees ఉండాలి కాబట్టి tan 16 ఇంటూ cot 16, అలాగే నెక్స్ట్ tan 42 ఇంటూ cot 42. ఇప్పుడు ఫార్ములాస్ ఉన్నాయి కదా మన దగ్గర అది సబ్స్టిట్యూట్ చేయండి. tan 16 degrees ఇంటూ cot theta. మరి cot theta ఫార్మ్ ఏంటి cot theta is equal to 1/tan theta ఫార్మ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే tan 16 ఇంటూ cot ఎంత 1/tan 16 degrees. నెక్స్ట్ tan 42 ఇంటూ cot ఉంది, cot అంతా 1/tan 42 degrees. ఇప్పుడు ఈ tan 16 క్యాన్సిల్, tan 42 క్యాన్సిల్. ఇంకేముందో ఫైనల్గా మనకి 1 into 1 ఎంత 1 1 jar 1. ఫైనల్గా మనకి వచ్చింది ఇక్కడ 1 వచ్చింది. ఈ 1 ఏ సైడ్ ఉంది ఈ ఈక్వేషన్లో మన గివెన్ ఈక్వేషన్ ప్రూవ్ చేయమనే దాంట్లో ఇది LHS తీసుకున్నాం. LHS పార్ట్ మీకు వచ్చిన 1 ఏ సైడ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ కాబట్టి RHS అంటే చివరికి ఏమొచ్చింది నీకు therefore LHS కూడా ఎంత వచ్చింది RHS. ఆ LHS వాల్యూ ఎంత tan 48 degrees tan 16 degrees tan 42 degrees tan 74 degrees is equal to 1. ప్రూవ్ దట్ కండిషన్ ఏదైనా కూడా LHS తీసుకోవాలి. RHS వచ్చాక therefore LHS కూడా ఎంత అవుతుంది LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RHS వాల్యూ రిటర్న్ చేయాలి. సేమ్ ఇదే క్వశ్చన్ మోడల్ మనకి ఈ సెకండ్ క్వశ్చన్లో సెకండ్ పాయింట్ ఉంచండి. సెకండ్ క్వశ్చన్లో సెకండ్ పాయింట్ సేమ్ ఇదే మోడల్లో ట్రై చేయండి. ఇదే మోడల్లో ట్రై చేయండి. ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees is equal ఎంత 0. ఏంటి ఇక్కడ sin 36 ఇది cos 36 cos 54 minus sin 36 sin 54 is equal ఎంత అవ్వాలి ఆన్సర్ 0 అవ్వాలి. మరి 0 అవ్వాలంటే ఎలా ఉండాలి ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అయింది అనుకోండి, అప్పుడు సబ్ట్రాక్షన్ అయితే అవుతుంది ఆన్సర్ 0 అవుతుంది. అందులో ఆ ప్రాసెస్ చూసుకోండి. ఇక్కడ చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే ఈ 2 యాంగిల్స్ని చేంజ్ చేసేయండి. అక్కడ 2 యాంగిల్స్ ఏం చేస్తారో చేంజ్ చేయండి. అక్కడ 36 ఉందని కూడా చూడక్కలేదు, అది బిలో 45 అయినా కూడా ఏం చేయాలి చేంజ్ చేయండి.
చేంజ్ చేస్తే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వస్తుంది కంపల్సరీ. వస్తే అప్పుడు సబ్ట్రాక్షన్ అయితే ఏమవుతుంది 0. ఇటు ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ గురించి చూద్దాం.